హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము స్పైసీ గార్లిక్ రైస్, అదే అండి వెల్లుల్లి కారం రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో. దానికి కావాల్సినవి వెల్లుల్లి రెబ్బలు, కారం, సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు అండ్ కుక్ చేసుకున్న రైస్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వాడుతున్నాను. మీకు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్. అంతే అండి, కారం, వెల్లుల్లి, సాల్ట్ ఈ 3 బాగా గ్రైండ్ చేసుకున్నాక మీకు సరిగా గ్రైండ్ అవ్వలేదు అంటే అప్పుడు కొన్ని వాటర్ వేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా థిక్ కన్సిస్టెన్సీలో మనకి గ్రైండ్ అయిపోతుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి. ప్యాన్ వేడెక్కాక ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి, ఒక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రానే వేసుకోండి. ఎందుకంటే మనం పచ్చి వెల్లుల్లి గ్రైండ్ చేసాం కదా, సో అవి బాగా ఆయిల్లో మగ్గితే మనకు ఆ పచ్చి వాసన అంతా వెళ్ళిపోతుంది. ఆయిల్ వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఈ వెల్లుల్లి కారం మనకు ఈ కారం రైస్లోకే కాదు, లైక్ బ్రేక్ఫాస్ట్, దోశ, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా మనం ఉల్లి కారం చేస్తాం కదా, సేమ్ అలాగే వెల్లుల్లి కారం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసేయండి. ఈ వెల్లుల్లి కారం బాగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 10 to 15 days ఉంటుంది. సో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి టైం లేనప్పుడు, చట్నీస్ ప్రిపేర్ చేసుకునేంత టైం లేనప్పుడు ఈ వెల్లుల్లి కారంతో మనం బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేయొచ్చు. అండ్ ఆల్సో లైక్ లంచ్ బాక్సెస్లో కూడా మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని ఇలా వెల్లుల్లి కారంతో మిక్స్ చేసేసి ఇన్స్టెంట్ వెల్లుల్లి కారం రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం ఈ ఆయిల్లో వేసి అలా ఒక 2 to 3 minutes అలా ఫ్రై చేసామంటే మనకి అందులో ఉన్న వాటర్, పచ్చిగా వెల్లుల్లి పచ్చిదనం మొత్తం పోతుంది. అంతే సింపుల్. అలా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఈ కారంని ఇలాగే తీసేసుకొని ఒక బాక్స్లో, స్టోరేజ్ బాక్స్లో తీసుకొని అలా స్టోర్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మనకు కావాలంటే చాలా క్వాంటిటీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం క్వాంటిటీయే కాబట్టి నేను జస్ట్ రైస్ మిక్స్ చేసేసి వెల్లుల్లి కారం రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. మనకు అలా స్టోర్ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ వెల్లుల్లి, ఒక 4 to 5 వెల్లుల్లి, ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, సాల్ట్ యాడ్ చేసుకొని ఎక్కువ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే రైస్ వేసేసి ఫ్రై చేస్తే మనకు సింపుల్ వెల్లుల్లి కారం ప్రిపేర్ అయిపోతుంది. వేడి రైస్తోనే కాదు, మనకు ఒక నార్మల్లీ నైట్ టైమ్స్లో అలా ఎప్పుడైనా మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, లెఫ్ట్ ఓవర్ రైస్, అది కూడా వేసుకొని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ వేస్ట్ కాకుండా మనకి చాలా టేస్టీగా, స్పైసీగా తినచ్చు. సేమ్ లైక్ ఆవకాయ అన్నం మనం ఎలా మిక్స్ చేసుకొని తింటాము అలా ఉంటుంది. ఇది కూడా సేమ్ చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ tasty and instant recipes. Thank you.